లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హిందూపురం వైసీపీలో మూడు ముక్కలాట కంటిన్యూ అవుతుంది. ప్లేస్ ఏదైనా మ్యాటర్ ఏదైనా ఎవరికి వారే అన్నట్టుంది పరిస్థితి. తాజాగా వైఎస్ జయంతి సందర్భంగా ఇదే సీన్ కంటిన్యూ కావడం పార్టీలో చర్చకు దారితీస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో నాయకుల్ని మార్చినా విధానాలు మార్చినా పార్టీ పరిస్థితి మాత్రం మారదు. అలాంటి వాటిలో హిందూపురం ఒకటి. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో వైసీపీ ఆవిర్భావం తర్వాత గెలిచే అవకాశం ఉన్నా స్వీయ తప్పిదాల వల్ల ఓటమి తప్పడం లేదు. ఇక్కడ నాయకులు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసిన నవీన్ నిశ్చల్ ఓడిపోయారు. తర్వాత మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ను తీసుకొచ్చి బరిలోకి దింపింది. ఆయన కూడా ఓడిపోయారు. ఈసారి రాజకీయాలకు అంతగా పరిచయం లేని కురుబ దీపికకు టికెట్ ఇచ్చారు. ఆమె భర్త వేణుగోపాల్ రెడ్డి మొదటి నుంచి వైసీపీలో కీలకంగా ఉన్నారు. దీంతో ఆయన భార్యకు సమన్వయకర్తగా అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఒకరికి టికెట్ ఇస్తే ఇంకొకరు పనిచేయరు. అందుకే దీపిక కూడా 2024లో ఓడిపోయారన్నది బహిరంగ రహస్యం. ప్రస్తుతం దీపికతో పాటు నవీన్ నిశ్చల్ వర్గం యాక్టివ్గా ఉంది. గతంలో సమన్వయకర్తగా పనిచేసిన కొండూరు వేణుగోపాల్ రెడ్డి కూడా మరోసారి తెరపైకొచ్చారు. ఆయన కూడా తన బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఎన్నికలకు 4 ఏళ్ల సమయం ఉండగానే కుర్చీలాట మొదలైంది. ఈ ముగ్గురు మధ్య హిందూపురంలో మూడు ముక్కలాట సాగుతోంది. అందుకే ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఎవరికి వారే అన్నట్లుగా చేస్తున్నారు. తాజాగా జరిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లోనూ ఇదే కనిపించింది. ముగ్గురు 3 చోట్ల కార్యక్రమాలను నిర్వహించారు. ఇది కంటిన్యూ అయితే హిందూపురంలో పార్టీ సంగతి అంతేనని సొంత కేడర్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.